ఒకసారి ఒక ఉపాధ్యాయుడు అతనితో పాటు ఒక శిష్యుడు ఉంటాడనమాట. వారిద్దరు అడవిలో వెళ్తూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే ఒక 4 రకాల చెట్లను చూస్తారు. మొదటిగా ఒక చిన్న మొలిచిన మొక్క, రెండవదిగా ఒక మధ్యస్థమైన మొక్క, మూడవదిగా ఇంకొంచెం పెద్దదైన మొక్క, ఆ తర్వాత ఒక చెట్టుని చూస్తాడు. ఆ టీచర్ గారు అంటారు, మొదట ఈ మొక్కను పెరికివేయమంటే ఈజీగా ఒక్క చేత్తో పీకేస్తాడంట అబ్బాయి. రెండవ మొక్కను పెరికివేయమంటే కొద్దిగా బాగానే పెరికివేస్తాడు. కానీ మూడోది వచ్చేసరికి 2 చేతులు పెట్టి బలంగా పెరికివేస్తాడు. అయితే నాలుగోది వచ్చేసరికి అది చెట్టు అయి ఉంటుంది, అది వేరులతో ఉంటుంది, అది తీయటానికి 2 చేతులు ఉపయోగించిన తీయలేడనమాట. ఒక ఉపమాన రీతిగా ఉపాధ్యాయుడు చెప్తాడు, ఏదైనా చేదైన వేరు మనలో మొలిచి ఉంటే దానిని వేరులతో సహా పెరికివేయాలి. మరి పాపము చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. చిన్నగా ఉన్నప్పుడు సులభంగా బయటపడవచ్చు, కానీ అది పెద్దదై నెత్తి మీద కూర్చుంటే ఎవరు ఏం చేయలేము. కాబట్టి